ఆ జిల్లాలో అధికారుల రాజ్యమే కొనసాగుతోంది. కీలకమైన మంత్రులు జిల్లాలో ఉన్నప్పటికీ అధికారులపై ఏమాత్రం పట్టు సాధించలేకపోతున్నారు. దీంతో అధికారులు తమకు నచ్చిన రీతిలో దర్జాగా తమకు కావలసిన వారి సేవలో తరిస్తూ తమ సొంత రాజ్యాంగాన్ని జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇంతకీ అది ఏ జిల్లా, ఎవరో అధికారులు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఖమ్మం జిల్లాలో అధికారులపై ఏమాత్రం ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. జిల్లాలో కీలకమైన 3 మంత్రులు ఉన్నప్పటికీ అధికారులపై పట్టు సాధించలేకపోతున్నారు. దీంతో అధికారులు తమకి నచ్చిన రీతిలో పాలన చేస్తూ పవర్ని ఎంజాయ్ చేస్తూ తమ కార్యకలాపాలను చక్కదిద్దుకుంటున్నారు. జిల్లా అధికారులే ప్రభుత్వ పెద్దలను బేఖాతరు చేయడంతో క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. క్షేత్రస్థాయిలో సుదీర్ఘకాలం ఒకే స్థానంలో పనిచేస్తూ అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని తాము చెప్పిందే చట్టమనే రీతిలో వ్యవహరించడంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైనా పని కోసం వెళ్లిన సామాన్య ప్రజలకు అవమానాలు, చీత్కారాలు తప్పడం లేదు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవరైనా తెలిసిన వారి ద్వారా స్థానిక ఎమ్మెల్యేనో లేదా మంత్రినో కలిసి తమ గోడుని వెళ్లబోసుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఎమ్మెల్యే చెప్పినా మంత్రి చెప్పినా ఖాతరు చేయడం లేదు. దీన్ని బట్టే అధికారులపై ప్రభుత్వ పెద్దలకి పట్టు ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు పూర్తిగా అధికారులకు వదిలిపెట్టడంతో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే విషయంలో కొందరు ఎమ్మెల్యేలు లోలోపల తీవ్రంగా మదనపడుతున్నారు. ఒకానొక దశలో ఎమ్మెల్యేలు తమకి అత్యంత కావలసిన వారికి సంబంధించిన పనుల విషయంలో ఈ ఒక్కటి చేయండని అధికారులను ప్రాధాయపడుతున్నప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతుండటంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు అధికారులు మాట వినక, మరోవైపు అనుచరులకు సంబంధించిన పనులు చేయించలేక మధ్యలో ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. ఉదాహరణకి విద్యాశాఖ చూస్తే అక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టింగుల విషయంలో నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారీతిన ఇవ్వడంతో ఇదే విషయంలో స్వయంగా ఎమ్మెల్యేలు కలెక్టర్కి, మంత్రులకి ఫిర్యాదు చేశారు. అయినా సదరు విద్యాశాఖ అధికారి ఏమాత్రం ఖాతరు చేయని పరిస్థితి. ఇదే సమయంలో ఈ అధికారిపై వరుస ఫిర్యాదులు అందుతున్నప్పటికీ ఆయన అక్రమ వ్యవహారాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదులు వెళుతున్నప్పటికీ వాటిని ఆయన ఏమాత్రం ఖాతరు చేయడం లేదంటే కీలకమైన విద్యాశాఖపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పౌర సరఫరాల శాఖ అయితే సరే, అక్కడ అధికారులు చెప్పిందే చట్టం. ధాన్యం కొనుగోలు విషయంలో, రేషన్ బియ్యం సరిహద్దులు దాటిన విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తున్నా ఒక్కరంటే ఒక్కరిపై చర్యలు తీసుకోపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఇక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ మేయర్ అయినా మంత్రి అయినా డోంట్ కేర్ అంటున్నారు అధికారులు. కొందరు అధికారులు దీర్ఘకాలంగా కార్పొరేషన్లో తిష్టవేసి కార్పొరేషన్ మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ అవినీతి కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇక జిల్లాలో ఉన్న ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖని పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో వారు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి తమ వ్యక్తిగత వ్యాపారాల్లో, వసూళ్లలో మునిగి తేలుతున్నారు. రవాణా శాఖ వారు తమకి వచ్చిన మామూళ్లు లెక్కలు వేయడంలో బిజీగా ఉన్నారు. ఇలా ఏ శాఖ చూసుకున్నా ఇదే పరిస్థితి. నిర్లక్ష్యంలో, జవాబుదారీతనం లోపించడంలో ఎవరికి వారు పోటీ పడుతున్నారు. జిల్లాలో ముచ్చటగా 3 మంత్రులు ఉన్న అధికారులపై ఏమాత్రం పట్టు సాధించలేకపోవడం పట్ల సామాన్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జిల్లాపై దృష్టి సారించి పరిపాలనను గాడిలో పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.